మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు. రాజమండ్రిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భరత్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని, ఆయన తండ్రి నాగేశ్వరరావుతో తనకు చిరకాల స్నేహం ఉందని, భరత్ తనకు కొడుకు లాంటి వారేనని అన్నారు. తాను నీ బొందా అని మాత్రమే అన్నానని, ఏరా అని సంబోధించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల భరత్ ను మనస్తాపానికి గురై ఉంటే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వాళ్ళకి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అది కాంగ్రెసా, అది తెలుగుదేశమా, అది ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను అన్నాడు కదా, కూడా నేను ఉన్నాను అన్నాడు కదా. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాం, నేను గడిపిలంకలో దిగిపోయాను. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే నితిన్ గడ్కరీ గారు వైసీపీ ఎంపీ ఇది గుంటూరు జిల్లాలో నరసరావుపేట ఎంపీ, అప్పుడు నరసరావుపేట ఎంపీఏ, అప్పుడు ఆయన వైసీపీ శ్రీకృష్ణదేవరాయలు అలా వాళ్ళ కాలేజీలో ఫంక్షన్కి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఫ్లోర్ లీడరు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? వైసీపీలో ఉన్నాడు. మాకు ఏ పార్టీ అనేది సంబంధం లేదు. ఇప్పుడు మురళీమోహన్ గారు ఎంపీగా ఉండేవారు, వారింటికి కూడా వెళ్ళారు కొత్త వాడిని పెట్టాలని. ఆయనకి మాకు అంత అనుబంధం, ఆ కుటుంబానికి మనకి. దానిలో ఏమంటాం, అరే బాబు అబద్ధాలు చెప్పకు, నిజాలు చెప్పడం నేర్చుకో రాజకీయాల్లో. నేను ఎప్పుడు ఏమంటున్నాను, దాని మీదకి ఎక్కి మీకు అందరికీ చూపించినప్పుడల్లా అదే అతనికి సంబంధం లేదు, ఆ ఫ్లైఓవర్కి అతనికి సంబంధం లేదు. ఫ్లైఓవరు నేషనల్ ఇంటి వాజ్పేయి గారు వచ్చినప్పటి నుంచి మా పాలసీలో ఒక పార్ట్. వాజ్పేయి గారు వచ్చినప్పటి నుంచి కూడా నేషనల్ హైవేస్ వేస్తున్నాం, దాని మీద ఫ్లైఓవర్లు కడుతున్నాం. ఈ ఫ్లైఓవర్లు కడుతున్న సందర్భంలో అది ఏ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ఉంది. ఈ తెలుగుదేశం ఉన్నప్పుడు 14, 19 మేము వాళ్ళు మిత్రపక్షం అని కాదు, ఉచ్చి చౌదరి గారు, మురళీమోహన్ గారు ఎంపీలు వారిద్దరు అడిగారు ఏమని, ఈ ఫ్లైఓవర్ కావాలని. ఇది చూడండి మీటింగ్, ఇది ఫ్లైఓవర్ మీటింగ్ 5th May 2017. ఇప్పుడు నా మొహం కనపడకపోయినా పర్వాలేదు, ఇందులో భర్తబాబు కనపడాలి, మీరు కనిపించాలి, కనిపించాడా? మీరు కనిపించాల. 5th May 2017. 2017లో ఈ బాబు ఇక్కడ ఉన్నాడు చూడండి, ఎక్కడున్నాడు? చిన్న బాబు, భర్తబాబు. నేను రోజు చెప్తున్నానా ఆయన సంబంధం లేదు, వాళ్ళిద్దరు అడిగారని. మరి నాది అంటే ఎలాగా? ఆ ఫ్లోలో అడుగు అందా అన్నానంతే, టక్కన కాదు. ఇది ఈ మీటింగ్లో ఎక్కడున్నాడు భరతబాబు, ఎందుకు వచ్చాడు అక్కడికి అని భరతబాబుని మీరు అడగండి, నేను చెప్పు. అర్థమైందా? వీరరాజు గారు ఆయన చెప్పేది ఏంటంటే, శాంక్షన్ అయింది అన్నీ గ్రౌండ్ అయ్యే టైంలో మళ్ళీ వెనక్కిపోయింది. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం పెట్టారు, ఈ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పెట్టింది. మేము ఆపామా? మేము కంటిన్యూ చేస్తున్నాం. ఏమండి, మేము కంటిన్యూ చేస్తున్నాం లేదా? ఆపలేదు కదా. అలాగే దానికి కూడా కారణం చెప్తాను, రీజన్స్. 2014లో మేము వచ్చేటప్పుడు నిధులు కొంత కొరత ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు నిధులు కొరత లేదు. మీరు చూడండి, లాలా చెరువులు వేసేస్తున్నాం, దివాన్ చెరువులు వేసేస్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి మేడం గారు ఉండి ఇంటి దాకా ఈ భర్త కూడా పేర్పించేస్తున్నాడు. అప్పుడు చేయించలేకపోయాడు. భర్త కూడా చెప్పాడా ఇక్కడి నుంచి అక్కడికి ఏం చేస్తానండి అన్నాడా? నేను ఫాలో అవుతున్నాను ఆయన్ని. కానీ ఇప్పుడు మా మేడం ఏం చేస్తుంది, యాక్చువల్గా మా ఇంటికాడ శాంక్షన్ అయింది.
కానీ శాంక్షన్ అయితే అక్కడి నుంచి కాదు, అది ఒక్కటే కాదు, మళ్ళీ ఎక్కి దిగడం ఎందుకని 6 monthsలో అప్ టు బిడింగొయ్య అదేదో స్కూల్ ఉంటుంది కదా, ఫ్యూచర్ కిడ్స్ దాకా ఫ్లైఓవర్ పడిపోతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు డబ్బులు కొరత లేదు నేషనల్ హైవేలో. అప్పుడు లేట్ అవ్వడం మాత్రం వాస్తవం. ఆ లేట్ అవ్వడం తర్వాత బుచ్చి చౌదరి గారు చాలా పెద్దది పెట్టారు అప్పుడు. నేను ఇవన్నీ వాస్తవాలు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి వచ్చాడు ఆయన. కానీ డబ్బులు కొరత దృష్ట్యా అది తగ్గించేశారు. మరి అక్కడి నుంచి వేయించగలిగాడు అయినా ఆ బేడున్న డబ్బులు బట్టి తగ్గించి ఓన్లీ 2 వైపులనే వేసారు. అటు ఉక్కుంపేట, ఇటు హైవే. బుచ్చి చౌదరి గారి ప్లాన్ ఏంటి? బుచ్చి చౌదరి గారి ప్లాను ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇటువైపుకి ఆయన ప్లాన్ పెట్టారు. మురళీమోహన్ గారు కూడా డబ్బులు లేవు. తర్వాత